నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారు 150 సినిమాలు అనేది ఆయన పొలిటికల్ ఎంట్రీ కాకముందే అవ్వాల్సిందా? పొలిటికల్ ఎంట్రీ అయిపోయాక 10 సంవత్సరాలు గడిచాక 150 సినిమా అప్పటి వరకు ఎందుకు పట్టాలెక్కలేకపోయింది? ఎక్కడ ఈ ఆలస్యం జరిగింది? అంత ఫటాఫట్ కెరీర్ స్టార్టింగ్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసిన చిరంజీవి గారు 150 మైలురాయి దాటడానికి ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు జిల్లాగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడాను. శ్రీకాంత్ గారు నమస్తే. అంత వచ్చిన కెరీర్ తులనలో వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని అన్నన్ని సినిమాలు చేసి ప్రజారాజ్యం పార్టీ అంటే 2008 టైంకి 147 సినిమాలు, 148 మగధీర తర్వాత వచ్చింది 149గా కౌంట్ చేసాం. కనిపిస్తారు కదా మగధీరలో చిన్న క్యామియో కాబట్టి అది కౌంట్ చేస్తే 150 అన్నది. అలా ఎందుకు 150 సినిమాలు ఇంత ఆలస్యం అయ్యాయి? 10 ఏళ్ళ తర్వాత అది ఎందుకు ఫుల్ఫిల్ అయ్యింది? అసలు నాకు అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం ఇది. అంతే బాధాకరమైనటువంటి అంశం కూడా. బాధాకరమైనటువంటి అంశం అని ఎందుకన్నానంటే, కీలకమైనటువంటి దశలో చిరంజీవి గారు ఏం చేశారంటే, ఒక మెరుపు వేగంతో, ఒక ఎక్స్ప్రెస్ వేగంతో వెళుతున్నటువంటి ఆయన కెరీర్లో అంజీ అనే సినిమా పెద్ద బ్రేక్ అండి. ఆ సినిమా ఆయన ఒప్పుకోవడం అనేది చాలామంది నిర్మాతల్ని చిరంజీవి గారి నుంచి దూరం చేసేసినటువంటి సినిమా అంజీ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకనంటే, సరే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి బాధ కలిగినా కూడా ఏంటంటే, అంజీ సినిమా చేసినటువంటి నష్టం ఏంటంటే, మీకు ఇయర్స్ 99, 2000, 2001 దీస్ 3 years ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ చిరంజీవి గారు. మీకు అంజీ ఎప్పుడు ప్రారంభమైందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు రిలీజ్ అయ్యే టైంకి 7 years బిఫోర్ ఏదో స్టార్ట్ అయింది. 1997లో ప్రారంభమైంది. మాస్టర్ సినిమా కంటే ముందు ప్రారంభమైంది. మాస్టర్ సినిమా రోజు, క్షమించాలి, మాస్టర్ సినిమా రోజు అంజీ తాలూకు ప్రస్తావన చేసి ఆ తర్వాత ప్రారంభమైనటువంటి అంజీ ఆ గ్రాఫిక్స్ అని, అదని, ఇదని, మరొకటని, ఇంకోటని, ఆ గ్రాఫిక్స్ ఎవరికైతే, ఏ కంపెనీకి అయితే లండన్లో ఇచ్చామో ఆ కంపెనీ మూసేశారని నిజంగా చేశారు పాపం. మూసివేయడం వల్ల అక్కడ గ్రాఫిక్స్ అసలు కనీవి నెరుగని గ్రాఫిక్స్ అసలు అంజీ కోసం నిజంగా చేసినటువంటి ఒరిజినల్ విఎఫ్ఎక్స్లు ఏవైతే ఉన్నాయో ఆ లండన్ కంపెనీలో ఇవాళకి ఉన్నాయని చెప్తారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళి అక్కడ మళ్ళీ వీళ్ళు అనుకున్న విధంగా వచ్చినా రాకపోయినా అట్లా వీళ్ళు ఏమంటారు, ఒక ఇంత కాంప్రమైజ్ అయ్యి సినిమా విడుదల చేయటం. దాంతో కథ మీద కసరత్తు మనకు కనపడదు సినిమా చూస్తుంటే. పక్కన పెడితే అంజీకి కేటాయించిన క్యాల్షీట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 6 సినిమాలు చిరంజీవి గారు చేయొచ్చు. అన్ని క్యాల్షీట్స్ చిరంజీవి గారు కేటాయించారు అంజీకి. మీకు నాకు బాగా గుర్తున్నంతలో చిరంజీవి గారు, చోటాకినాయుడు గారు మాత్రమే అన్నపూర్ణ ఫస్ట్ ఫ్లోర్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్, వాటికి సంబంధించిన షార్ట్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ షార్ట్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు నెలల తరబడి. సింగిల్ కాస్ట్యూమ్ చిరంజీవి గారు. గతంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం దీని గురించి. మీకు ఆ సమయంలో ఏంటంటే, ఒకరోజు సాయంత్రం చిరంజీవి గారు ఏమనుకున్నారేమో, దేవివర ప్రసాద్ గారిని, ఏడి నాగేశ్వరరావు గారిని పిలిచి చెరొక సినిమా చేసుకుంటుందని చెప్పారు. చెప్పిన తర్వాత చాలా మహదానందపడిపోయారు. దేవివర ప్రసాద్ గారు ఏంటంటే ఫ్యాక్షన్ కథ చర్చల్లోకి తీసుకొచ్చారు. తీసుకొస్తే సమరసింహారెడ్డి అప్పుడే అయింది. అలా ఒక ఫ్యాక్షన్ కథ చేస్తే చాలా బాగుంటుందని దేవివర ప్రసాద్ గారు చర్చలోకి తీసుకొచ్చారు. తీసుకొస్తే చిరంజీవి గారు ఫ్యాక్షన్ చేయను అన్నారు. బాలకృష్ణ చాలా బాగా చేస్తున్నాడు, బాగా చేశాడు సమరసింహారెడ్డి, కాబట్టి నేను ఎందుకు చేయటం బాగోదని చెప్పి చిరంజీవి గారు తిరస్కరించారు. తిరస్కరించేటప్పటికి ఒక ట్యాక్సీ వాళ్ళ కథతో వెళ్దామని చెప్పి బి గోపాల్ గారి డైరెక్షన్ ఒక ట్యాక్సీ వాళ్ళ కథను దాని మీద కూర్చొని కసరత్తులు చేశారు. ఎవరు? దేవివర ప్రసాద్ గారు. మధ్యలో సురేష్ కృష్ణ గారు కొంతకాలం ఆయన కథతో ఆయన తిరిగారు. ఆ సమయంలో ఏంటంటే, ఒక యువరాజ్ అయితే వీళ్ళని అప్రోచ్ అవ్వాలని ప్రయత్నించి ఒక కథతో కాదని వెనక్కి వెళ్ళిపోయి ఆ కథ బాలకృష్ణ గారు, నరసింహనాయుడు అయింది తర్వాత. ఈలోపు ఇక్కడ ఏమైందంటే, ఏడి నాగేశ్వరరావు గారు విజయభాస్కర్, త్రివిక్రమ్ గారితో చేయాలని, విజయభాస్కర్ డైరెక్షన్, త్రివిక్రమ్ స్క్రిప్ట్తో చేయాలని ఏడి నాగేశ్వరరావు గారు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఒక మలయాళ రీమేక్ కూడా తీసుకొద్దామని అనుకున్నారు. ఈ వరుస క్రమంలో విజయబాపిరెడ్డి గారికి ఒక సినిమా చేయాలని చిరంజీవి గారు, తర్వాత కొదంసింహం చేసిన కైకాల నాగేశ్వరరావు గారికి ఒక సినిమా చేయాలని, టి త్రివిక్రమరావు గారికి ఒక సినిమా చేయాలని, స్నేహం కోసం చేసిన ఏఎం రత్నం గారికి ఒక సినిమా చేయాలని. ఈ మధ్యలో ఏంటంటే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇదే మన జగపతి బాబు గారి నాన్నగారికి ఏంటి, విపి రాజేంద్ర ప్రసాద్ గారికి చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని ఆయన కోరిక. మురళీమోహన్ గారికి చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని కోరిక. అట్లా కాదు, ఇద్దరికి చెరొక సినిమా చేయలేమని ఇద్దరికీ కలిపి ఒక సినిమా చేద్దామని ఒక ఆలోచన చేశారు. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఒక సినిమా వందే మాత్రం అని
చాలా బాగుంటుంది స్క్రిప్ట్. వందే మాత్రం దాని మీద చాలా వర్క్ చేశారు కృష్ణవంశీ గారు. ఇన్ని అంజి వల్ల ఏమీ కాకుండా పోయినాయి. ఓకే. దీంట్లో ఇంకా మనకి బాధ అనిపించే విషయం ఏంటంటే విజయబాబు నాయుడు గారు ఖచ్చితంగా చిరంజీవి గారు తనకు సినిమా చేస్తారండి. బిగ్ బాస్ ఫ్లాప్ ఈజ్ ఫ్లాప్, కానీ గ్యాంగ్ లీడర్ లాంటి ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిన కాబట్టి ఏంటి, విజయబాబు నాయుడు గారు తెలుగు నేల మీద ఉన్నటువంటి రచయిత్రుల్ని చిరంజీవి గారికి సరిపడే కథ ఉంటే పంపించమని పత్రికా ప్రకటనలు అనమాట. దానిలో నుంచి కొన్ని 100 కథలు వచ్చాయి. వాటిలో నుంచి కొన్ని 10 కథలు ఎంపిక చేసి, అందులో 10 కథలు ఎంపిక చేసిన వాటిలో ఒక ఫ్యాక్షన్ కథ నాకు వినిపించారు విజయబాబు నాయుడు గారు. నేను విన్నా, చాలా బాగుంటుంది ఆ కథ. అది కాకుండా పోసాని కృష్ణమురళి గారు ఒక కథ చెప్పారు, అది డాక్టర్ ముద్దు కృష్ణ. అది బాగుంటుందండి, ఒక డాక్టర్ స్టోరీ. ఇట్స్ వెరీ ఫన్నీ స్క్రిప్ట్. ఇవాళకి అది ఆ స్క్రిప్ట్ నేను చదివాను, విజయబాబు నాయుడు గారి టేబుల్ మీద ఆ స్క్రిప్ట్ నేను చదివాను. పోసాని కృష్ణమురళి గారు అద్భుతంగా చేశారు స్క్రిప్ట్. అది అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత ఏమో మన ఆనలూరు మదన్ ఒక అద్భుతమైన కథ చెప్పారు విజయబాబు నాయుడు గారికి. ఈ 3 కథల్లో ఏ కథ కూడా అసలు పట్టాలెక్కల, ఏది పట్టాలెక్కల. ఇవన్నీ పట్టాలెక్కకుండా పోవడానికి కారణం అంజి. పోనీ అంజి ఏమైనా అద్భుతాలు సృష్టించిందంటే, అది అద్భుతాలు సృష్టించడానికి ముందు ఏమైందంటే, ఏ కథ అయితే దేవివర ప్రసాద్ గారి వరకు వచ్చి చిన్ని కృష్ణ గారు తీసుకొచ్చి అది అట్లా అక్కడే తచ్చెట్లాడి అది నరసింహనాయుడు అయిపోయిన తర్వాత ఇక్కడ గుణశేఖర్ గారు చూడాలనుంది ఒకలాంటి అద్భుతం చేసిన గుణశేఖర్ గారు వచ్చి మృగరాజ్ అనేటప్పటికి, మృగరాజ్ మీద దానిలో మళ్ళీ నాగబాబు గారు కూర్చున్నారు, వీరేంద్రనాథ్ గారు కూర్చున్నారు, సత్యానంద్ గారు కూర్చున్నారు. ఎంతమంది కూర్చున్నా కూడా దానిని తెర మీదకి తీసుకొచ్చేటప్పటికి అసలు అది అసలు ఊహించని పర్మిషన్స్ అండి. సౌత్ ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ ఏంటండి, సౌత్ ఆఫ్రికా అడవులకి మన అడవులకి అసలు సంబంధం ఉండదు. అసలు అమెజాన్ అడవులకి మన అడవులకి అసలు సంబంధం ఉండదు. సౌత్ ఆఫ్రికా అనగానే అక్కడ ఆ సాయిల్ కానీ ఆ ల్యాండ్ కానీ ఇట్స్ డిఫరెంట్ అనమాట. అడవులు వేరు అసలు. అవి చాలా భయంకరమైనటువంటి అరణ్యాలు అవ్వచ్చు, అక్కడ కనీవినెరిగినటువంటి ఈ జంతుజాలం అది ఉండొచ్చు. కానీ మన అడవులకి ఆ అడవులకి సంబంధం ఉండదు. మన అడవుల్ని చూసినటువంటి కళతో ఆలోచనతో ఆ అడవుల్ని చూడటానికి మనం దానికి బోల్డెన్ని కోట్ల రూపాయలు ఆ సింహానికి. ఆ సమయంలోనే మృగరాజు ఫ్లాప్ అయ్యి డాడీ జస్ట్ యావరేజ్ అయ్యి, ఆ సమయంలో ఏంటంటే కొంతమంది ముఖ్యులు డాడీ విడుదలైన తర్వాత నన్ను అడుగుతూ ఉండేవారు, ఏంటండి డాడీ గురించి రిజల్ట్ ఏవి చెప్పట్లేదు, మీరు ఎలా ఉందో రిపోర్ట్ ఏమి ఇవ్వట్లేదు. ఏముందండి, ఆ మృగరాజు డాడీ ఒకటే కదా అన్నాను. మృగరాజు డాడీ ఒకటే ఏంటి అన్నారు. అవునండి, అందులో ఒక చిరంజీవి గారు, ఇందులో చిరంజీవి గారు ఉన్నారు, అందులో ఒక రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఇందులో ఒక నాగబాబు గారు ఉన్నారు, అందులో ఒక సిమ్రాన్ గారు ఉన్నారు, ఇందులో ఒక సిమ్రాన్ గారు ఉన్నారు, అందులో ఒక సింహం ఉంది, ఇందులో ఒక సింహం ఉంది. ఉంది, ఇందులో సింహం కాదండి అంటారు. అదే అండి, ఇందులో ఒక పాప ఉంది అంటాను నేను. అన్నది అయితే అంటారు, అందులో సింహం చచ్చిపోతుంది ఇంటర్వెల్లో, ఇందులో పాప చచ్చిపోతుంది. అవును అన్నారు. అందులో మళ్ళీ ఇంకో సింహం వస్తుంది ఇంటర్వెల్ తర్వాత, ఇందులో పాప వస్తుంది ఇంటర్వెల్ తర్వాత. 2 కథలు అని ఆట పట్టించేవాడిని అనమాట. రాజకీయాల్లోకి రాకపోయి ఉండుంటే ఎలా ఉండేది? ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు, సరే ఒక ఊహ చిన్నది అనుకుందాం. ఇన్ కేస్ మెగాస్టార్ గారు రాజకీయాల్లోకి రాకపోయి ఉండుంటే సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థానం ఎలా ఉండేది, అంటే ఎలాంటి సినిమాలు వచ్చేవి, ఎలా ఉండేది? మంచి ప్రశ్న. ఆయన స్థానం ఆయనదే, అది ఓకే, ఆయన స్థానం ఆయనదే, ఇప్పటికీ ఆయన స్థానం ఆయనదే, ఆయన సింహాసనం ఆయనదే. దానితో పాటు ఏంటంటే గొప్ప కథలు ఆయన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాయి, గొప్ప పాత్రలు ఆయన వెతుక్కుంటూ వచ్చాయి. అట్లాగే ఏంటంటే కొంతమంది పరభాషల్లో ఉన్నటువంటి ఆయన సమకాలీనులు, సమస్థాయికి చెందినటువంటి కొంతమంది నటులతో స్క్రీన్ షేరింగ్ చేసుకునేటటువంటి అవకాశం ఒకటి వచ్చేది. అలాగే ఈ పాటికి ఏంటంటే 175 సినిమాలు, అంటే రజనీకాంత్ గారు ఆయన ఒకే వరుసలో 175 సినిమాల వరుసలో అలా ఇద్దరు కొనసాగుతూ ఉండేవాళ్ళని అనిపిస్తుంది. ఆ 10 సంవత్సరాల కాలం అన్నది ఈ అంజి సినిమా చేసినటువంటి ఈ డిస్ట్రాక్షన్ అంతా ఏదైతే ఉందో ఇదంతా ఏంటంటే ఇదంతా ఉండేది కాదు. గొప్ప పాత్రలు వచ్చేవండి, గొప్ప కథలు, గొప్ప రచయితలు, గొప్ప దర్శకులు. అదేంటంటే ఇప్పుడు చాలా మంచి ప్రశ్న మీరు వేసింది. మీరు చిరంజీవి గారు ఈ అంజి ఏదైతే ఉందో, అంజి తాలూకు ఈ డిస్ట్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ సినిమాలు చేశారు. వీళ్ళందరూ ఎవరితో చేసేవాళ్ళు? ఏడిది నాగేశ్వరరావు గారు ఎవరితో చేద్దాం అనుకున్నారు? విజయభాస్కర్ గారు. మళ్ళీ ఆ విజయభాస్కర్ గారు, త్రివిక్రమ్ గారు కాంబినేషన్ జై చిరంజీవి అయింది. అశ్విని దత్ గారు చేశారు, చేయలేదని మనం అనం. మీకు శివయ్య నాయుడు అని ఒక స్క్రిప్ట్ అండి, చిన్ని కృష్ణ గారు చేసుకుంది. అట్లా మీకు కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి ఆ టైంలో. అట్లాగే పూరి జగన్నాథ్ గారు ఆయన 2-3 స్క్రిప్ట్స్ చేశారు. ఆనలూరు మదన్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ 2 కథల్లో ఒక కథ పూర్తిగా ఒక కథ విన్నాను నేను. ఆ కథ
చిరంజీవి గారి దాకా రీచ్ అయింది అవ్వలేదు నాకు తెలీదు. అది విజయబాబు నాయుడు గారికి నచ్చింది. అది థ్రిల్లర్ అనమాట, అది సైకలాజికల్ థ్రిల్లర్, చాలా బాగుంటుంది అది. అది బాలకృష్ణ గారు, బి గోపాల్ గారు చేద్దాం అనుకుని చాలా కాలం వాళ్ళు దాన్ని అట్టి పెట్టుకున్నారు. మదన్ అర్ధాంతరంగా మరణించడంతో అది పట్టాలెక్కలేదు, అది వేరే విషయం. సరే, ఆ కథ పక్కన పెడితే మీకు త్రివిక్రమ గారు చిరంజీవి గారు డైరెక్షన్ చేసి ఉండేవారు, పూరి గారు చిరంజీవి గారిని డైరెక్ట్ చేసేసి ఉండేవారు. మీకు ఈ క్రమంలో అంటే రాజమౌళి గారు డైరెక్ట్ చేసేసి ఉండేవారు. రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు కూడా విజయబాబు నాయుడు గారి కోసం వాళ్ళు కూడా రాజమౌళి గారి డైరెక్షన్లో విజయేంద్ర ప్రసాద్ గారి కథతో వాళ్ళ ఒక కథ కోసం వాళ్ళు కూర్చున్నారు. విజయేంద్ర ప్రసాద్ గారు చిరంజీవి గారి కోసం కథలు తయారు చేశారు, రాజమౌళి గారు డైరెక్ట్ చేద్దాం అనుకుని చెప్పేసి. ఇవన్నీ కూడా సాకారం అయిపోయేవి. అసలు అది కాకపోయినంటే ఈ పాటికి ఎన్ని సంచలనాలు నమోదయ్యాయి, ఎన్ని అద్భుతాలు, ఎన్ని సంచలనాలు, ఎన్ని రికార్డులు కేవలం చిరంజీవి గారి పేరు మీదే తెలుగు సినిమా చరిత్రలో అట్లా లిఖించబడి ఉండేవన్నమాట. ఎందుకంటే నేనులైనా ఆయన స్థానం ఆయనకే పదిలమైంది అని అంటే అది కంటిన్యూ అయింటుంటే ఇంకా అసలు ఏ స్థాయిలో ఉండేవారు అనేది ఆలోచించుకుంటేనే అది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.